సో చాలా మంది మేనరికం అనేది ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి సమస్య లేకుండా పుట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో మేనరికం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసిన విషయమే. సో అవయవ లోపాలు రావడం, లేదా అబార్షన్స్ అవ్వడం, లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం లాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. సో ఇలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, హెల్దీగా బేబీ పుట్టడానికి కానీ అవకాశం ఉంటుంది అనే దానికి వస్తే, యాక్చువల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనము ఏం చేసినా కూడా మార్చడానికి యాక్చువల్లీ అవకాశం ఉండదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేనరికం అనేది ఎక్కువ అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే జెనెటిక్ ఇష్యూస్ ని మనం ఏం చేసినా మాడిఫై చేయడానికి అవ్వదు. జెనెటిక్స్ వల్ల మనకి వచ్చే ఇష్యూస్ మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఆల్రెడీ అబ్నార్మల్ బేబీతో ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం హెల్దీగా రావడానికి జెనెటిక్ అనాలిసిస్ చేసుకొని బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకొని, అలాంటి జెనెటిక్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రాకుండా ఉండడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియోస్ని మనము టెస్ట్ చేసి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేని ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ ఇష్యూస్ అనేవి బేసికలీ మేనరికం వల్ల ఎందుకు వస్తాయంటే, దగ్గర చుట్టాలు అవడం వల్ల కొన్ని జీన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఈ జీన్స్ అనేవి సింగిల్గా ఉన్నప్పుడు మేనిఫెస్ట్ అవ్వవు, అంటే మనకు ఎటువంటి సిమ్టమ్స్ తెలియవు. బట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు నుంచి చెరొక జీన్ అనేది బేబీకి వచ్చినప్పుడు అది మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ, ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ అవ్వడం కానీ, అవయవ లోపాలు కానీ, అయితే పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడటం కానీ మనం చూస్తూ ఉంటాం. సో కొన్ని సార్లు, అంటే ఇప్పుడు ఇది అందరికీ ఇట్లాగే జరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. చాలాసార్లు హెల్దీగానే ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీస్ పుట్టచ్చు. బట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మనం ముందే కనిపెట్టడానికి ఉండదు. సో వీలైనంత వరకు మేనరికం అనేది అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మేనరికం మీకు ఉంది అన్నప్పుడు, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన బేబీస్ ఉంటే డెఫినెట్లీ ఐవీఎఫ్ చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడం మంచిది. ఆల్రెడీ ఎఫెక్టెడ్ బేబీ లేదు, ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మనం ఏ పర్టికులర్ టిప్స్ ఫాలో అయ్యి ఇలా జరగకుండా ఉండడానికి అయితే డెఫినెట్లీ ఛాన్స్ అనేది ఉండదు. కాకపోతే ఎఫెక్ట్ అయ్యారు ఆల్రెడీ అబార్షన్స్ అయినాయి, లేదా అవయవ లోపాలతో బేబీ మనం అబార్ట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ, ఆ పుట్టిన బేబీ అబ్నార్మల్ గా ఉంటే ఆ బేబీది కానీ జెనెటిక్ ప్యాటర్న్ చూసుకొని తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.